తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. జై హో జనయిత్రి. హ్యాపీ విమెన్స్ డే. ఆడవాళ్ళందరికీ హ్యాపీ విమెన్స్ డే. నా ఉద్దేశం అంటే స్పెషల్గా నేనొక్కడిని మాత్రం ఆలోచిస్తాను లేదా అందరూ ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళకి సంబంధించి ఎవ్రీ డే ఈజ్ అ సెలబ్రేషన్. అసలు విమెన్ అంటేనే ఎవ్రీడే సెలబ్రేషన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సరే, దాన్ని అన్ని చోట్ల అందరికీ నేను ఆపాదించగలనా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రం పక్కనెడితే, ఆడవాళ్ళు రోజు కష్టపడేటువంటి తత్వాన్ని కావచ్చు, లేదా వాళ్ళు మనల్ని చూసేటువంటి విధానాన్ని కావచ్చు, రోజు సెలబ్రేట్ చేయాల్సింది కేవలం ఇలా మార్చ్ 8వ తేదీ అనేటువంటి ఒక డే పెట్టుకొని కేవలం ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకొని వాళ్ళు సాధించినటువంటి సక్సెస్ని కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలను కావచ్చు, కేవలం ఒకే ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకోవాలనుకునేటువంటి ఆలోచన ఏదైతే ఈ ప్రపంచం కొనసాగిస్తూ ఉందో, మేబీ దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే ప్రత్యేకంగా నమ్ముతా. ఎందుకు అని అంటే, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఆడవాళ్ళు చాలా విషయాల్లో కష్టపడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ రన్నింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఎంతో మంది సక్సెస్ఫుల్ విమెన్, ఎందరో మహిళా మనులు, అందరికీ వందనాలు, అందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఇవాళ మన స్పెషల్గా అంటే ఇవాళ మన డిబేట్లో మనం మాట్లాడదాం అనుకునేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఎస్పెషలీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి విమెన్కి రాజకీయాల్లో, స్పెషల్గా లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లేదా అసెంబ్లీలో కావచ్చు 33% రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేటువంటి పోరాటం చాలా పెద్ద ఎత్తున రానున్నటువంటి రోజుల్లో ముందుకెళ్లేందుకు ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఆడవాళ్ళకి ఇంకా తగినటువంటి గుర్తింపు రావట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున చాలామంది ఉద్యమించేందుకు కూడా ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి రానున్నటువంటి రోజుల్లో. సో ఇదే అంశాన్ని తీసుకుని మనం ముందుకెళ్దాం. ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకురాలు సునీత రెడ్డి గారు, అదేవిధంగా సబ్బాన్ లత గారు బహుజన్ లెఫ్ట్ మహిళా సంఘం నుంచి కూడా జాయిన్ అవుతా ఉన్నారు, రమాదేవి గారు జాయిన్ అవుతా ఉన్నారు, అదేవిధంగా స్వాతి గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతా ఉన్నారు. సో అందరికీ విమెన్ అందరికీ హ్యాపీ వరల్డ్ విమెన్స్ డే. థ్యాంక్ యూ. కానీ నేను అన్నమాట మాత్రం వాస్తవం అబద్ధం మీరే చెప్పాలి. నాకు తెలిసి ఒక మాట చెప్పండి, ఆడవాళ్ళ కోసం ఒక్కటే రోజు అంటూ పెట్టుకొని సెలబ్రేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరందరూ అంటారేమో, నాకు తెలిసి అట్లీస్ట్ ఇవాళైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేటువంటి మాట అంటారేమో మేబీ. ప్రతిరోజు మాదే అవినాష్, బట్ మేము లేకపోతే రోజే గడవదు ఎవరికైనా. కానీ ఒక రోజు మాకిచ్చి మాకు గుర్తింపు తెస్తున్నారు ఇంకా. కానీ ప్రతిరోజు మాదే. మేము లేకపోతే సమాజం నడవదు, ఇల్లు నడవదు, అసలు మేము లేకపోతే ప్రపంచమే లేదు అనేది జగమెరిగిన సత్యం. శివుడు అర్ధ భాగాన్ని ఇచ్చి గౌరవించిండు, కానీ అర్ధ భాగాన్ని ఇచ్చి ఆ శివుడే, పరమశివుడే, బోలాశంకరుడే గౌరవించిండు, కానీ ఈ సమాజం మమ్మల్ని గౌరవిస్తలేదు. పెద్ద మాట, చాలా పెద్ద మాట అది. కొన్ని కాంట్రడిక్టరీస్ ఉన్నాయి. నేను కొన్ని మాట్లాడితే కరెక్టో కాదు తెలీదు. రమాదేవి గారి దగ్గరికి వెళ్దాం. రమాదేవి గారు, మీకు కూడా హ్యాపీ విమెన్స్ డే అండి. రమాదేవి గారు, ఇక్కడ ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకోవడం కరెక్టా? దాంతోపాటు ఇప్పుడు 33% రిజర్వేషన్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? పెద్ద ఎత్తున ఆ బిల్ కూడా రేపో మాపో పార్లమెంట్ లో వచ్చేందుకు ఆస్కారం కూడా కనిపిస్తా ఉంది. స్టార్ట్ చేసిన నుంచి ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతానికి మార్చి 8 పోరాటాల సంస్మరణ, పోరాటాల స్ఫూర్తిని అందుకునే రోజు కదా. సో దీనికో ప్రత్యేకత ఉంది. సో ఈ ప్రత్యేకతని రమాదేవి గారు, మీరు జర్నీలో ఉన్నారు కదా, మీ వాయిస్, మీ వీడియో చాలా పాజ్ అవుతుందండి. ఎస్ సిగ్నల్ సరిపోవట్లేదు. మేబీ మీరు ఎక్కడైనా ఆగినప్పుడు ఒకసారి నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి సునీత రెడ్డి గారి దగ్గరికి వెళ్తా. సునీత గారు, హ్యాపీ విమెన్స్ డే టు యూ అండి. అదేవిధంగా ఈ 33% రిజర్వేషన్ బిల్ సంగతి ఏమంటారు? అంటే ఎప్పుడు ఇది అప్రూవల్కి వచ్చేందుకు ఆస్కారం ఉంది? ఎందుకంటే అట్లీస్ట్ మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా పాస్ అవుద్ది. తర్వాత ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ ఉమెన్కి 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తామనేటువంటి మాట ఆనాడు చెప్పారు. సో కాబట్టి మీరేమంటారు? ఇప్పుడు బీజేపీ ఏ విధంగా దాన్ని చేయబోతా ఉంది? సునీత గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. ప్యానెల్లో ఉన్న మా సోదరి మనులకు, ఫోర్ సైడ్ టీవీ చూస్తున్న మా మహిళా సోదరి మనుల అందరికీ, మన రాష్ట్ర మహిళా మనులందరికీ, మన దేశంలో ఉన్న నా తోటి
సోదరి మనందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డిబేట్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ 33% రిజర్వేషన్ గురించి మాట్లాడింది సార్. ఆల్రెడీ 33% రిజర్వేషన్ మనకు నారీ వందనం పేరు మీద మనకు కొత్త పార్లమెంట్ కట్టుకున్న సందర్భంగా ఫస్ట్ చట్టమే మన 33% రిజర్వేషన్ మహిళలకు బిల్లు చట్టం చేయబడ్డది. అంతకుముందు అది రాజ్యసభలో చట్టం చేయబడ్డది, ఇప్పుడు లోక్సభలో కూడా చట్టం చేయబడ్డది. కాకుంటే అది రేపు ఏదైతే సెన్సెస్ అయిపోయినాక దాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అది అందిపుచ్చుకోవడానికి మేమందరం రెడీగా ఉన్నాము. మేము కూడా కలలు కంటున్నాము. మా కళలు సాకారం చేసుకోవడానికి మా మహిళా మండలం అందరము మేము కంకణం కట్టుకొని మేము ఎదురు చూస్తున్నాము. మాకు ఇప్పుడు తెలంగాణలో 120 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు దాదాపు 119 ఉన్నాయి. దాదాపు ఇప్పుడున్న పరిస్థితి చూసిన 40 మంది మా మహిళా సోదరీమణులు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 17 ఎంపీలు ఉన్నాయి. దాదాపు 5 మంది ఎంపీలు కాబోతున్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా చాలా సంతోషంగా అది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక మహిళా దినోత్సవానికి పురస్కరించుకొని ఇది ఒక శ్రామిక ఉద్యమంగా మొదలైన మా మహిళా దినోత్సవం ఇప్పుడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏ విధంగా మనం సెలబ్రేషన్ చేసే స్థాయి దాకా మేము సాధించుకోగలిగామో అని ఇప్పుడు మేము సంతోషపడుతున్నాము. కొంత సంతోషపడుతున్నాము. ఇంకా సాధించాల్సింది చాలా ఉన్నది. ఇందాక సోదరి మనం చెప్పినట్టుగా మహిళ అంటే ఒక శక్తి. మనం ఒక శక్తి స్వరూపిణిగా చూస్తాం. మనం మహిళని ఒక దుర్గాదేవిగా చూస్తాం. మనం ఒక దుర్గాదేవిని చూస్తే ఏ రూపంలో కనపడుతుంది? ఒక 6 చేతులు మనకు ఇట్లా కనిపిస్తుంది. ఆమెను చూడంగానే మన మహిళకు కూడా అంత శక్తివంతురాలు. ఒక చేత ఇల్లు చక్కబెడుతూ, ఒక చేత బిడ్డలను చక్కబెడుతూ, ఒక చేత వంట చేస్తూ, ఒక చేత చదువు చెప్తూ, ఒక చేత భర్తని, అత్త మామలని, బంధువులని ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలలో, రాజకీయాలలో అన్నిట్లలో రాణిస్తున్నారు. అందుకే మహిళ అనేది ఒక శక్తి. ఆ శక్తి లేనప్పుడు ఈ ప్రపంచమే నడవదు. ఇప్పుడు నేనేమంటున్నాను సార్ అంటే 33% రిజర్వేషన్ కోసం కొట్లాడడం కాదు, అసలు మేము జనరల్ టికెట్లనే తీసుకోవాల్సినంత శక్తివంతులమైనము. నిన్న మేము మహిళా దినోత్సవం పెట్టుకుంటే ఒక్కొక్క మా మహిళ, ఒక్కొక్క సోదరి మనలో ఎంత టాలెంట్ ఉందో మాకు తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళ చొరవ, ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులుగా ఉన్నారు. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే ఎంతో ఇన్స్పిరేషన్ గా మనం చేయాల్సింది చాలా ఉన్నది అని చెప్పేసి. ఒకప్పుడు మనం ఇంటి పక్కకు పోవడానికి భయపడిపోయే వాళ్ళం. మనం ఒకప్పుడు ఏదన్నా ఊరికి పోతే ఎవరినో ఒకరు తోడు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. మనం ఒక సునీత విలియం గారిని చూసుకుంటే ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. ఇవాళ డిఫెన్స్ లో పనిచేస్తున్నారు. అక్కడ దాకా ఎందుకండి, మన దేశ మొదటి పౌరురాలు ఇవాళ మహిళగా ఉంది. ఇవాళ 8 సార్లు మనకు ఫైనాన్స్ మినిస్టర్, మనకు బడ్జెట్ పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ 8 సార్లు పెట్టిన వారు కూడా మహిళగా ఉన్నారు. మహిళలు ఈ రంగం ఆ రంగంలో కాదండి, అన్ని రంగంలలో మహిళలు ముందంజలో ఉన్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళ కళలు సాకారం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ సునీతారెడ్డి గారు. ఇప్పటి వరకు అప్రిసియేషన్స్ అయ్యాయి. నాకు తెలిసిన నెక్స్ట్ క్వశ్చన్ ద్వారా మేబీ నేను ఇబ్బంది పడతానేమో తర్వాత వచ్చి. ఇప్పుడు కాదు, వస్తా అక్కడికి వస్తా. రైట్, పావని గౌడ్ గారు. లేదు సార్, మనము ఇప్పుడు ఏదైతే చట్టం చేసిండ్రో చట్టం అమల్లో ఖచ్చితంగా వస్తుంది. దానికి టైం పడుతుంది. అదే కదండి బాధల్లో అదే. అంటే చట్టం వరకు అయ్యింది, బట్ ప్రాక్టికాలిటీలోకి రాలేదు సార్. బిల్లు పెట్టినప్పుడే దానికి ఒక కాల పరిమితి పెట్టారు. ఆ కాల పరిమితిలో 100% ఇవ్వడానికి మా కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంటుంది. మా మహిళలందరికీ కూడా మేము ఇచ్చే ఏదైతే అవకాశాలు ఉన్నాయో అందిపుచ్చుకోనే విధంగా మాకు ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నారు. మహిళలందరినీ సాధికారత దిశగా, రాజకీయ దిశగా, గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి మాకు ఇప్పుడు అన్ని కమిటీలలో మహిళలని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మా పార్టీ నుంచి అయితే మేము ఇదే సందర్భంగా అన్ని పార్టీల నుంచి బయట అందరు మహిళల్ని వితౌట్ పాలిటిక్స్
అందరు మహిళల్ని ఏదైతే మనకు వచ్చిన అవకాశాలు ఉన్నాయో అందిపుచ్చుకొని ముందుకు రావాలని ప్రతి ఒక్క మహిళని కూడా మేము కోరుకుంటున్నాము. మనం ఒక్కళ్ళమే ఎదగడం కాదండి, ప్రతి మహిళ ఎదిగే విధంగా, ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగే విధంగా, సామాజికంగా ఎదిగే విధంగా. ఇప్పుడు మనకు ముద్ర యోజన తీసుకోండి, స్టార్ట్అప్ ఇండియా తీసుకోండి, సాధికారత దిశ. రైట్ మిగిలిన ప్యానల్ మెంబర్స్ తో కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం, ఐ విల్ కమ్ బ్యాక్. పావని గారు 33% రిజర్వేషన్, విల్ బీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ దిస్? ఒకవేళ యాక్సెప్ట్ చేసిన ఎంతవరకు అమల్లోకి, అంటే విమెన్ కోసం చాలా చేస్తున్నాం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా అన్నారు. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ముందు తీసుకెళ్లే ఆస్కారం ఉందా? ముందుగా పావని గారు మీ వాయిస్ కూడా చాలా పాజ్ అవుతా ఉంది. మీరు ఎక్కడైనా కాస్త ఒక్క 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఆగి అలా. ఇంటర్నెట్ సరిపోయినట్లు లేదు. అవినాష్ గారు వినిపిస్తోంది, కానీ మీరు మాట్లాడిన చాలా సేపటి తర్వాత వినిపిస్తుంది. రైట్, అయితే నేను ఒకసారి రమాదేవి గారి దగ్గరికి వెళ్తా. రమాదేవి గారు కూడా అలాగే ఉన్నారు, ఇంటర్నెట్ ఇష్యూ ఇక్కడ. అక్కడ ఆవిడకి ఇక్కడ ఇద్దరు అలాగే ఉన్నారు. ఎక్కడైనా ఆపుకోండి. యాక్చువల్ గా నేను 3 గంటలకు రీచ్ కాగలను అనుకున్నాను, రీచ్ కాలేకపోయాను. సో ఎక్కడైనా ప్రక్కన ఆగే ప్రయత్నం చేస్తాను. రైట్, రమా గారు మీ వాయిస్ వస్తుంది, మీ వీడియో రావట్లేదు కానీ మీ వాయిస్ వస్తుంది. యూ కెన్ కంటిన్యూ ప్లీజ్. ఓకే, వాయిస్ వస్తుందా? అవును. రైట్. మేడం, ఇందాక సునీత రెడ్డి గారు చెప్పిన పాయింట్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. యాక్చువల్ గా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి గవర్నమెంట్ చేసినటువంటి మాట వాస్తవం. ఇది ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మేము చేశామని చెప్పేసి చెప్పుకోవడానికి తప్ప అందులో జనాభా నిబంధన, అంటే జనాభా లెక్కలు, తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో లింక్ పెట్టడం ద్వారా దాని యొక్క స్పిరిట్ ని నీరుగార్చారు. ఒకటి. రెండేమిటి అని చెప్పేసి అంటే 15 years అసలు కాలపరిమితి అవసరం లేదు. సమానత్వాన్ని సాధించే వరకు మనం రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటటువంటిది ఒక అనివార్యమైన పరిస్థితి. దీన్ని ఇప్పటికే చాలా డిలే అయిందని మరింత డిలే చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒక్క రిజర్వేషన్స్ విషయాల్లోనే కాదు, వాస్తవంగా బీజింగ్ ప్లాట్ఫారం అంటే 30 years బ్యాక్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా బీజింగ్ లో సమావేశమై ఓ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ని ఆయా ప్రభుత్వాల ముందు పెట్టింది. మన ప్రభుత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే దాని ప్రకారము జెండర్ బడ్జెట్ ని క్రియేట్ చేయాలి, జెండర్ బడ్జెట్ ని అమలు చేయాలి. జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ ఏమిటి? ఎక్కడైతే మనం అసమానతతో ఉన్నామో ఆ అసమానతలన్నింటినీ సమానత వైపు తీసుకొచ్చుకునేదానికి అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. ఉదాహరణకి బేటీ బచావో బేటీ పడావో, ఈ మధ్యనే వచ్చినటువంటి విమర్శ బహుశా రమాదేవి గారు మళ్ళీ మీ ఇంటర్నెట్. రమాదేవి గారు కట్ అయిపోయింది మళ్ళీ ఆవిడకి. రైట్, నేను సునీత గారి దగ్గరికి వెళ్తా మళ్ళీ. పావని గారు ఇంకా సరి పావని గారు దగ్గరికి. ఆహా, ఇద్దరు రమా గారి వాయిస్, పావని గారి వాయిస్ ఇద్దరు రెండు పోతా ఉన్నాయి. రైట్, నేను ఒకసారి సునీత గారి దగ్గరికి వెళ్తా. సునీత గారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విమెన్ ప్రొటెక్షన్ కూడా చాలా పెద్ద ఇబ్బందికరం. రమాదేవి గారు, మీ వాయిస్ రావట్లేదు, మీరు ఒకసారి మ్యూట్ చేయరా ప్లీజ్? ఒకసారి మీరు ఎక్కడైనా ఆగిన చోట మళ్ళీ మనం మాట్లాడదాము. మేబీ ట్రావెలింగ్ వల్ల సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. రైట్, సునీతారెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విమెన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఓవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. పావని గారు, మీరు వినిపించి అలా కనిపించి, దూరంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కనిపించకుండా ఏ విధంగా ఉన్నారో అలా వినిపిస్తుంది మీకు మీ వాయిస్. ఒక్క నిమిషం. సునీతారెడ్డి గారు, సునీతారెడ్డి గారు, ఇప్పుడు మ్యూట్ పెట్టమని చెప్పండి తనకి. కరెక్ట్. చెప్పండి సునీత గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విమెన్ ప్రొటెక్షన్, ఓవైపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా వరకు విమెన్ ప్రొటెక్షన్ కి సంబంధించి చాలా చట్టాలు చేశాయి. అయినప్పటికీ కూడా విమెన్ ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూగానే కనిపిస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి తరుణంలో, ఈ రోజుకి కూడా.
దీనికి అంటే ఏ విధమైనటువంటి ఇంకా కఠిన చట్టాలు కావచ్చు లేదా వాళ్ళ సేఫ్టీ కోసం ఇటు కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇంకా ప్లానింగ్స్ చేసేందుకు ఆస్కారం ఉంది? విమెన్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏముంది? నేను ఏమంటున్నానంటే విమెన్ ప్రొటెక్షన్ అనే దానికి గట్టి చట్టాలు ఉన్నాయి మనకు. అవును అవును, ఉన్నప్పటికీ కూడా జరుగుతా ఉన్నది, నిర్భయ చట్టం ఉన్నది, పోక్సో చట్టం ఉన్నది, అన్ని చట్టాలు స్ట్రాంగ్ గా చేశారు. కానీ మనకు ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికి ఎక్కడో మనకు అది మిస్ఫైర్ అవుతా ఉంది. ఇది ఎలా అంటే ఆడవాళ్లకు ఎంత ఇప్పుడు మగపిల్లలు ఇన్ని చట్టాలున్నా, ఉరిశిక్షలు వేస్తున్నా, మనకు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, ఎన్ని చూసాం మనం. అవును అవును, మనం ఎన్కౌంటర్లు చేస్తున్నా కూడా వాళ్ళలో ఒక భయాందోళన గాని, భయపడడం గాని ఇలాంటివి ఏమి రావట్లేవు. కాబట్టి నేనేమంటున్నానంటే చట్టాలనే కాకుండా సొసైటీలో నుంచి కూడా ఏదైతే పెంపకం ద్వారా కూడా ఇప్పుడు మనం మన ఇంట్లో మన పిల్లల్ని పెంచేటప్పుడు పెంచే విధానంలో కూడా మార్పు రావాలి. అది మహిళలు బృహత్తరంగా అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పెంచేటప్పుడే ఒక మగపిల్లగాడు ఒక ఆడపిల్ల మనకి ఇంట్లో ఉంటే ఒక పిల్లోడు ఏడ్చినాడు అనుకో, ఏం రా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు అని చెప్తారు. అదే అమ్మాయి హక్కు ఏడవటం అనేది, అబ్బాయి హక్కు కాదు ఏడవడం అనేది ఒక అక్కడ జెండర్ ఈక్వేషన్స్ చూపిస్తున్నారు. అబ్బాయి ఎంతసేపు బయటకు పోయినా, ఎంత రాత్రి వచ్చినా, ఎక్కడ తిరిగినా తల్లి ఏమీ మాట్లాడదు. అదే అమ్మాయి పోతే నువ్వు ఆడపిల్లవు, అలా తిరగకూడదు, ఇలా తిరగకూడదు అని అమ్మాయికి హద్దులు చెప్తున్నారు, కానీ అబ్బాయిలకు హద్దులు చెప్పడం జరగట్లేదు ఎక్కడ. అది అక్కడి నుంచే పునాదులు, సొసైటీ నుంచే పునాదులు, ఇంటి నుంచే పునాదులు జరగాలనేది నేను చెప్పేది ఒకటి. ఇంకొకటండి, ఎక్కడ ఏ విధమైన చాలా కొన్ని విషయాలలో తప్పితే చాలా విషయాలలో మనకు పక్కన ఉన్న వాళ్ళు, మన బంధువులు, దగ్గరి వాళ్ళ ద్వారానే మనకు ప్రమాదాలు, మహిళలకు అమ్మాయిలకు ప్రమాదాలు మనకి ఇలాంటి జరగడం మనం చూస్తూ ఉన్నాం. అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలో మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. ఈ మధ్య స్కూళ్ళల్లో కూడా చెప్తున్నారు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఏంటి అనేది కూడా ఈ మధ్య స్కూళ్ళల్లో కూడా నేర్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఉంటుంటే పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చట్టాలు చేయడం కాదండి, సొసైటీలో కూడా చాలా మార్పు రావాలి. ఆ మార్పు తల్లి నుంచి, గృహం నుంచే రావాలనేది నేను అంటున్నాను. రైట్, కరెక్ట్గా చెప్పారు. ఒకసారి ఇప్పటికైనా పావని గారు సరిగా కనెక్ట్ అయ్యారో ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్దాం. పావని గారు, నేను ఇందాక చెప్పినట్టే ఆనాడు కేసీఆర్ గారు కనిపించినట్టు ఎలా ఉన్నారో ఇంకా అలాగే ఉంది. ఇంకొకటి అవినాష్ గారు, రైట్, యా సునీత గారు, ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఇప్పుడు రాజ్యాంగంలో ఇప్పుడు మనము ఏదైతే చట్టం చేసుకున్నామో అది ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ఎప్పుడో 1996 నుంచి వెయిట్ చేశాము. ఎన్నో సార్లు పార్లమెంట్కి వచ్చింది, వీగిపోయింది. ఎన్నో సార్లు కనీసం ఆడవాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలనే దానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మీరు 2010లో మనకు పార్లమెంట్కి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూశారు. పాయిజన్ సీసాలు పెట్టుకొని కూడా వ్యతిరేకించడం జరిగింది. మేము ఆ బిల్లుకు వ్యతిరేకంగా, ఆ బిల్లు పాస్ అయితే మేము పాయిజన్ వేసుకొని తాగుతామని చెప్పి కొంతమంది లీడర్లు చెప్పడం జరిగింది. సొసైటీలో ఇప్పటి వరకు కూడా మహిళకు సీట్ ఇవ్వడానికి ఇబ్బందిగా తయారైనారు. అలాంటి సిచ్యువేషన్లలో కూడా ఈ బిల్లు పాస్ చేసినారంటే మా చిత్తశుద్ధిని, మా మోడీ గారి చిత్తశుద్ధిని మీరు గ్రహించాలి. ఖచ్చితంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మేము ఏదైతే ఇప్పుడు సెంట్రల్ లో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, ఖచ్చితంగా మహిళకు 3 పోస్టులు ఉంటే 1 మహిళ. ఖచ్చితంగా అన్ని వర్గాలలో, అన్ని నామినేటెడ్ పోస్టులలో కానీ, మా ఇంటర్నల్ ఏదైతే మా పార్టీ పోస్టులలో కానీ ఎక్కడైనా అన్నిట్లలో మేము 33% మహిళలకు పోస్టులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది నిన్న ఏదో బిల్లు పాస్ అయిందని కాదండి, నేను మా మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి చూస్తున్నాము. ఖచ్చితంగా మా ఇంటర్నల్ గా మా పార్టీలో ఖచ్చితంగా ఆడవాళ్ళకు ప్రాధాన్యత చాలా ఇవ్వడం జరుగుతుంది. మేము ఏదైతే మినిస్ట్రీలో కూడా ఆడవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వండి, టికెట్లు ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం, జిల్లా అధ్యక్షులను కూడా మేము ఆడపిల్లలు మహిళల్ని వేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నిన్నటికి నిన్న ఒక ఢిల్లీ ఈ మన దేశ రాజధాని
మన దేశ రాజధాని, మన తలమానికమైనది, మనకు నుదుటికి బొట్టులాగా ఉన్న మన ఒక ఢిల్లీ రాజధానికి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి మహిళను ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళలకు ఖచ్చితంగా మోడీ గారు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళల ఎంపవర్మెంట్ గురించి తను అహర్నిశలు కష్టపడుతున్నారు. మహిళ సాధికారత వచ్చినప్పుడే, మహిళ ముందుకు వచ్చినప్పుడే, ఏదైతే గాంధీ గారు అర్ధరాత్రి మహిళ బయటకు వచ్చి తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని ఏ విధంగా అయితే గాంధీ గారు చెప్పారో, నిజమైన ఎంపవర్మెంట్, నిజమైన రాజకీయ పరిజ్ఞానంగా, ఆర్థికంగా ఆ మహిళలు ఎదిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా మా మోడీ గారు కూడా భావించడం జరుగుతా ఉంది. పావని గారు మెరుపు తీగలాగా వస్తా పోతా ఉన్నారు. పావని గారు మళ్ళీ పోయింది ఆవిడ వాయిస్, రైట్. సో మళ్ళీ సునీత గారి దగ్గరికి వెళ్తాను నేను. సునీతారెడ్డి గారు, అయితే ఇదే సందర్భంలో విమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా, అంటే విమెన్స్ కోసం కూడా చాలా స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం చాలా ప్రవేశపెట్టింది. సో వాటిని ఈ సందర్భంగా, అంటే తెలియని వారి కోసం మీరు ఏమైనా కొన్ని చెప్పేందుకు ఆస్కారం ఉందా? సో దట్ ఎవరికైతే తెలీదో ఆ విమెన్ కాస్త సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అమ్మో, పావని గారు ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నారు. మీరు మా ఫస్ట్ టైం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లయితే ఫస్ట్ స్పీచ్ మాట్లాడిందో అట్లుంది ఇప్పుడు. మేము అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు పాటు పడతామండి. నేను సిగ్నల్స్ కంపారిజన్ మాత్రమే చేసిన, నేనేం నెగిటివ్ మాట్లాడలేదు, నేను సిగ్నల్స్ కంపారిజన్ మాత్రమే చేసిన. రైట్ పావని గారు, యా. సో ఈ 33% రిజర్వేషన్, అంటే ఇది బిల్ వరకు పాస్ అయింది, దాన్ని ఇంకా పూర్తి స్థాయి చట్టం అయ్యి అది కంప్లీట్ అయింది సార్, చట్టం అయింది, పూర్తి స్థాయి చట్టం అయింది, ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇంప్లిమెంటేషన్ మనకు కూడా ఛాన్స్ పడుతున్నామండి. కానీ పావని గారు మీరు మాట్లాడుతున్న సేమ్ 10 ఏళ్ళ వినపడుతుందా అనేటువంటి మాట తప్ప మిగిలిందంతా 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలాగే ఉంది. మీరు ఎక్కడైనా ఆగాల్సిందే, ఆగితేనే మేబీ. లేదండి, లేదు రావట్లేదు. మేబీ మీరు ఆగిన లొకేషన్ కరెక్ట్ గా లేదనుకుంటా. ఒకసారి మాట్లాడండి ఇప్పుడు. సిగ్నల్ దగ్గరనే ఆగినాము. ఓ సూపర్, ఇప్పుడు బాగా మాట్లాడుతుంది, ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు ఓకేనా? యా. అంటే వచ్చింది వెంటనే మహిళ ఆకాశంలో పావని గారు రావట్లేదు, పావని గారు రావట్లేదు. మీరు కాస్త ముందుకు అలా వెళ్ళి మళ్ళీ ఇక్కడైనా ఆగరా? ఓకేనా? మీరు ఓకేనా అన్నప్పుడు లేదా వినపడుతుందా అన్నప్పుడు మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేసే దాంట్లో మొత్తం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడైతే ఫ్రీజ్ అయ్యారు, డైరెక్ట్ గా ఫ్రీజ్ అయ్యారు మీరు ఇప్పుడు. ఆకాశంలో లేదు పావని గారు, మీరు ఎక్కడున్నారు? ఏదో ఊర్లో ఉన్నారు. ఆ ఊరు మీ సిగ్నల్స్ సరిగా, మీరు ఇంత ఇదిగా మాట్లాడేటప్పుడు ఆ సిగ్నల్ సరిగా తీసుకోవట్లేదు. అయితే మీరు వాడుతున్నటువంటి నెట్వర్క్ లో ఏదో తేడా ఉంది. లేదండి, అంటే ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నేను ఆ మాట చెప్తాను. రైట్ పావని గారు, మీరు అలా ఉండండి, ఫ్రీజ్ అయ్యి. నేను ఒకసారి మళ్ళీ సునీతారెడ్డి గారి దగ్గరికి వెళ్తా. సునీతారెడ్డి గారు, ఇప్పుడు అంటే ఈ తెలియని విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు కావచ్చు, లేదా విమెన్ కోసం చేస్తున్నటువంటి చాలా అంశాలు కావచ్చు, చాలా తీసుకొచ్చినటువంటి చాలా పథకాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూడా చాలా చేస్తూ ఉన్నారు. సో వాటిపైన తెలియని వారి కోసం మీరు కొన్ని చెప్పాలంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏదైతే మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకటి అబ్జర్వ్ చేశారు, అమ్మాయిల రేషియో తగ్గింది. ఎందుకు తగ్గుతుంది అంటే భ్రూణ హత్యలు ఇవన్నీ అమ్మాయిలని కడుపులో ఉండగానే చంపేస్తున్నారు అని చెప్పి ఒకటి హర్యానా కానివ్వండి, అక్కడ దగ్గర రాష్ట్రాలలో చూడడం జరిగింది. చూసి ఆ రేషియోని ఈక్వల్ చేయడానికి బేటీ బచావో బేటీ పడావో అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అమ్మాయిలని రక్షించ, అమ్మాయిలని చదివించండి. మనం ఏమి ఇచ్చినా కూడా మనము వాళ్ళను డెవలప్ చేయలేము. అదే ఒక అమ్మాయి చదువుకుంటే, తను చదువుకున్నదైతే తన ఫ్యామిలీ మొత్తాన్ని తను
సంరక్షించగలుగుతా ఉంది, తన బిడ్డలను సంరక్షించగలుగుతుంది, తన కుటుంబాన్ని సంరక్షించగలుగుతుంది, తన సొసైటీని సంరక్షించగలుగుతుంది. కాబట్టి ముందు అమ్మాయి పుట్టినప్పుడు మీరు ఒక మహాలక్ష్మి పుట్టిందని సంబరాలు చేసుకోవాలి, ఒక లక్ష్మి పుట్టిందని వేడుకలాగా చేసుకోవాలి. తర్వాత ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి చదివించాలి. దానికోసం కూడా సురక్ష సమృద్ధి యోజన అనే ఒక స్కీమ్ పెట్టారు. దాంట్లో కూడా అమ్మాయికి పుట్టంగానే ఏదైతే కొంత అమౌంట్ కడితే వాళ్ళకి పెళ్లి వరకు గవర్నమెంట్ ఇంత లంసం అమౌంట్ ఇస్తుందని 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నది. ఈ స్కీమ్లన్నీ పెడుతూ వాళ్ళు చదువుకున్నప్పుడు చదువులో కూడా కావలసిన లోన్లు ఇస్తూ వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలలో కూడా వాళ్ళకి ఏదైతే ముద్రా లోన్లు కానివ్వండి, స్టార్ట్అప్ లోన్లు కానివ్వండి, స్టాండప్ లోన్లు కానివ్వండి ఇచ్చి వాళ్ళు సొసైటీలో నిలదొక్కుకోవడమే కాకుండా ఈ సొసైటీకి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే విధంగా మహిళలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు కానివ్వండి, ఈ స్టార్ట్అప్ ఇండియాలో పెద్ద పెద్ద సంస్థలకు ఏ విధమైన కొలెటరల్ సెక్యూరిటీ కూడా లేకుండా ఇవాళ ప్రొవైడ్ చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు మహిళలని రక్షణ రంగంలో నియమించడం జరిగింది, మీరు చూస్తున్నారు. రైల్వే రంగంలో ఇవాళ మెట్రో నడిపే మహిళలు ఎవరైనా ఈ మెట్రో కూడా ఇవాళ మహిళలు నడుపుతా ఉన్నారండి. ఈ విధంగా మహిళలను ఎంపవర్మెంట్ చేస్తూ వాళ్ళ కోసమే గ్యాస్లు ఇస్తూ వాళ్ళ పేరు మీదనే ఇండ్లు ఇస్తూ ప్రతి ఒక్కటి మహిళల సాధికారత కోసం వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసమే ఈ స్కీములన్నీ పెట్టడం జరిగింది. వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం జరిగింది, వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడం జరుగుతుంది. రైట్. రమాదేవి గారు ఇప్పుడే ఫ్రెష్ గా కనెక్ట్ అయ్యారు. మళ్ళీ రమాదేవి గారు ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. ఇప్పుడు వస్తుంది మీ వాయిస్. ఎస్, మనం ఇందాక ఎక్కడైతే పాజ్ అయ్యామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం రమాదేవి గారు. ఓకే 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 సునీతారెడ్డి గారు మాట్లాడుతున్నది వింటున్నాను. సో చాలా విషయాలు అంటే పాజిటివ్ వే షీఈస్ రిప్రజెంటింగ్. అయితే బేసిక్ అంశం ఏమిటంటే ఒకటి సామాజికంగా మన ఆలోచనలకు సంబంధించి భావజాలానికి సంబంధించి, రెండు ఏమిటి అని చెప్పేసి అంటే అందుకోసం భావజాలంలో మాత్రమే కాకుండా ఆర్థిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అనేది రెండో అంశం. నేను ఫస్ట్ భావజాలానికి సంబంధించి మాట్లాడతాను. భావజాలంలో ఏమవుతుంది అని చెప్పేసి చూసినట్లయితే ఈరోజు ప్రధానంగా మన గత సమాజంలో అంటే ఇది భారతదేశానికి సంబంధించే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నటువంటిది ఏమిటి అంటే స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ. ఇది చాలా కామన్ థింగ్. మన ఓటు హక్కు కోసం కూడా 1 minute అవినాష్ గారు మణితో మాట్లాడతా, నేను వేరే సో భావజాల రంగంలో ఇప్పటికి కూడా మన దేశంలో అలాగే ప్రపంచంలో కొన్ని దేశాల్లో కూడా ఇప్పుడు అమెరికాలో మీరు గనక చూసినట్లయితే అబార్షన్ రైట్స్ లేకుండా చట్టాన్ని మార్చారు. అంటే ఒక స్త్రీ శరీరం మీద అబార్షన్ రైట్ ఉందా లేదా అనేటటువంటి దాన్ని అంతకుముందు మత విశ్వాసం అంటే దేవుడిచ్చిన బిడ్డల్ని కాదనుకోకూడదు అని చెప్పేసి ఇటువంటి ఒక విశ్వాసం ఏదైతుందో ఈ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తూ స్త్రీలకి తమ బర్త్ రేట్ మీద అంటే తన బిడ్డల్ని కనాలా లేదా అనేటటువంటి రైట్ ఏమీ లేకుండా చేయడం అనేది చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఇది. ఈ ట్రెండ్ ఒక దశలో ప్రోగ్రెసివ్ వైపు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరుగుతున్న ఒక చరిత్రని మనం చూడొచ్చు. ఎందుకంటే 1940s లో మనం ఆశ్చర్యపోతాము, అమెరికాలో ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యాలా లేదా అనేటటువంటిది ఒక పెద్ద డిబేట్ నడిచింది. ఫైనల్ గా ఆడవాళ్ళు వచ్చి ఉద్యోగం చేయడాన్ని ఆ సమాజం యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మనం అమెరికన్ సమాజంలో ఈక్వల్ గా మెన్ తో పాటు ఉమెన్ కూడా ఉద్యోగాలు చేయడం అనేది చూస్తాం. అలాగే ఇంటి పనిని కూడా షేర్ చేసుకోవడం అనేది చూస్తాము. బట్ ఇప్పుడు సాధించుకున్న హక్కులు మళ్ళీ ఒక్కొక్కటి రివర్స్ అవుతున్న ఒక క్రమం అమెరికాలో స్టార్ట్ అయింది. ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే మన దేశంలో ఒక పెద్ద స్ట్రగుల్ అయితే మనం జరుపుకున్నాం. ఆ స్ట్రగుల్ ఏమిటి అని చెప్పేసి అంటే ఎక్కడైతే ఉమెన్ రైట్స్ సపోర్ట్ చేయబడ్డాయో, సతీ సహగమనం లాంటివి కూడా అమలు చేశారో, నో ఇట్స్ నాట్ గుడ్ థింగ్.
అని చెప్పేసి ఫైట్ చేసాము, అలాంటి వాటిని వెనక్కి నెట్టుకున్నాము, ఆడపిల్లలందరికీ చదువు కావాలనుకున్నాము, ఇప్పుడు సమానత్వం కావాలని రాజ్యాంగంలో రాసుకున్నాము. బట్ స్టిల్ భావజాలంలో ఆడవాళ్ళు ఇంటి పనులన్నీ ఇప్పుడే చెప్పారు కదా, 6 చేతులతో కనిపిస్తాం మనము, మహాశక్తులా కనిపిస్తాము. ఇట్స్ ఏ ఫాల్స్ కాన్సెప్ట్ అంటాను నేను. ఎందుకంటే ఆ పేరుతో ఆడవాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది. అంటే నువ్వు అంతదానివి ఇంతదానివి అని చెప్పేసి ఇంటి పని నువ్వు చేయగలవు, బయట పని చేయగలవు, బిడ్డల్ని లాలించగలవు, భర్తని అలరించగలవు, పెద్దవాళ్ళని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు, అంటే ఇన్ని పనులు నీవే, ఇంత మహాశక్తివి నువ్వు. కాబట్టి అన్ని పనులు చేసేటటువంటి ఒక పెద్ద భారాన్ని ఆడవాళ్ళ మీద పెట్టేస్తున్నారు. సో ఈ ఫాల్స్ కాన్సెప్ట్ నుంచి ముందు మనం బయటపడాల్సిన అవసరం ఉంది. 1. 2, కుటుంబంలో పని. అంటే ప్రకృతి రీత్యా బిడ్డల్ని కనగలిగే శక్తి స్త్రీలకు ఉంది, కానీ బిడ్డల్ని పెంచడానికి ఏమైంది? ఆ బిడ్డ 1కి వెళ్తారు, 2కి వెళ్తారు, నువ్వెందుకు డైపర్ వేయలేవు, ఎందుకు శుభ్రం చేయలేవు, బిడ్డని ఎందుకు ఎత్తుకోలేవు, బిడ్డను ఎందుకు లాలించలేవు అంటే ఆడవాళ్ళు చాలా సుకుమారంగా ఉంటారు, మగవాళ్ళు అంతా సెన్సిటివ్ గా ఉండలేరు అని చెప్పేసి ఒక అందమైనటువంటి ముసుగు వేసేస్తాం మనం. బాస్ దగ్గర మగవాళ్ళైనా సపోర్ట్ గానే ఉంటారు, అవునా కాదా? బాస్ దగ్గర భార్య మీద పెత్తనం చేసినట్లు చేయలేరు కదా మగవాళ్ళైనా కూడా, చేయలేరు కదండి. బిడ్డలతో కూడా ఎలా ఉండాలి, బిడ్డను లాలించాలి, ఆడించాలి. సో అది ఆ కెపాసిటీ ఏమీ అసాధ్యమైనటువంటి కెపాసిటీ కాదు, కానీ ఆ పని నుంచి తప్పించుకోవడం అనేది మగవాళ్ళు చేయలేరు అని చెప్పేసి, అంటే ఆడ పనులు కొన్ని, మగ పనులు కొన్ని అని చెప్పేసి మనం డివైడ్ చేయడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దీని మీద కూడా ఇప్పుడు మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. నో, వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేటటువంటిది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అన్ని పనులు షేర్ చేసుకోవడం, అన్ని పనులు పంచుకోవడం అవసరాన్ని బట్టి. వంట చేయడం అండి, వంట చేయడం మన చరిత్రలో ఏం చెప్తాము, వాళ్ళెవరు, నలభీముడు. అక్క అవినాష్ గారు ఇప్పుడే కొట్లాడిండ్రు, మీరు ముగ్గురికి నేనే కౌంటర్ వేస్తా, సింగిల్ మెన్. అది కౌంటర్ కాదు సునీత గారు ఒక మాట. నేను యాక్చువల్ గా నేను విమెన్ పక్షపాతినండి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ పడిన కష్టాన్ని చూస్తూ పెరిగా. నేను అందుకే అన్నా, నేను స్టార్టింగ్ లోనే అన్నాను, ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకోవడం, ఎవ్రీ డే వి షుడ్ బి women should be celebrated on every day. సో నలభీమ పాకం అంటాం కదా, ఇంట్లో వంట మాత్రం మగవాళ్ళు కూడా ఎందుకు చేయలేరు? సో నేను ఇంకొక పాయింట్ ఆలోచించమని అప్పీల్ చేస్తున్నా. అదేమిటి అంటే ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయాలా అని పోటీ కాదు. వాస్తవానికి ఇలాంటి పనులన్నీ సామాజికీకరణ చెందాల్సిన అవసరం ఉంది. సామాజికీకరణ అంటే ఇంతకు ముందు మనకు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఆడవాళ్ళంతా వంట చేసే పనిలోనే ఉన్నారనుకుంటే భ్రమ. ఆడవాళ్ళు కొద్దిమంది వంటలు చేసేవాళ్ళు, కొంతమంది పిల్లల్ని చూసుకునేవాళ్ళు, కొంతమంది వ్యవసాయ పనులు చూసుకునేవాళ్ళు, కొంతమంది చేతి వృత్తులు అంటే హౌస్ మేకింగ్, ఇంట్లో ఏం కావాలో ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇట్లాంటి రకరకాల పనుల్లో ఆడవాళ్ళంతా నిమగ్నమై ఉండేవాళ్ళు. మగవాళ్ళు కూడా రకరకాల పనుల్లో నిమగ్నమై ఉండేవాళ్ళు. అంటే సోషలైజేషన్, ఒక పని ఈరోజు ఒక యూనిట్, భార్య భర్త బిడ్డలు అనేది కాకుండా ఉమ్మడి కుటుంబాల్లో అట్లా ఒక పనిని నలుగురికి చెందిన, అంటే బిడ్డలు కూడా, నేను బాగా అర్థమయ్యేది చెప్పాలంటే పిల్లలు అనుకోండి, పసిబిడ్డలు కన్న తల్లే పాలివ్వాలని రూల్ ఏం లేదు. ఏ తల్లైనా పాలివ్వగలిగే తల్లి పాలు తాగే బిడ్డకి పాలిచ్చేవాళ్ళు. ఆ పసిబిడ్డని కన్న తల్లే చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఇంకొక తల్లి ఎవరో ఒకరు చూసేవాళ్ళు. సో ఇప్పుడు ఏం జరగాలి, మనం శిశువు మందిరాలు అంటున్నాం. అంటే ఒక బిడ్డ ఒక ఇంట్లో బెదకడం కంటే నలుగురు పిల్లలు, ఒక వీధిలో ఉన్న పిల్లలు ఒక చోట పెరగడం అనేటటువంటిది పిల్లల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. తల్లులు కూడా ఎవరు బాగా నైపుణ్యంతో పెంచగలరో అలాంటి వాళ్ళు, ఏదో తల్లి ఆర్ తండ్రి, శిశు విద్యాలయాలు లాంటివి, అలాగే కామన్ వంటశాలలు లాంటివి. అంటే సామాజికీకరణ, ఒక్క చోట పనిని, దీన్ని ఏమంటాము అంటే ఫ్యాక్టరీ పద్ధతి అని చెప్పేసి చెప్తాం. ఇది కుటుంబాల్లో పనులకు కూడా నేను చెప్పింది కాదు, 100 ఏళ్ల క్రితం గురజాడ అప్పారావు చెప్పాడు.
మీకు గుర్తుండి ఉంటే 1917లో ఆఫ్టర్ రెవల్యూషన్ ఇన్ సోవియట్ యూనియన్ లెనిన్ ఆడవాళ్ళ పనికి సంబంధించి ఇలాంటి వెసులుబాటు కల్పించాడు. పిల్లల్ని పెంచడము, అలాగే వంట పని, అలాగే బట్టల పని, ఇట్లాంటివన్నీ కూడా సమాజం బాధ్యత తీసుకుంటుంది, మీకు ఇష్టమైనటువంటి వృత్తులు మీరు రండి అని. సో మనం అందరం ఆలోచించాల్సింది ఏమిటి అని చెప్పేసి అంటే, ఈ పనుల మధ్య డివిజన్ కాకుండా కుటుంబంలో షేర్ చేసుకోవాలి. కుటుంబంలో ఉన్న పనుల్ని, వీలైనంత పనుల్ని బయటికి పంపించి ఉమ్మడిగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక అంశం. రెండవ అంశం ఏమిటి అని చెప్పేసి అన్నట్లయితే, ఆడవాళ్ళందరినీ కూడా ఉపాధి పనిలో భాగస్వాముల్ని చేయడం, ఉత్పత్తి పనిలో భాగస్వాముల్ని చేయడం. ఉత్పత్తి పనిలో భాగస్వాముల్ని చేయడం ద్వారా ఆడవాళ్ళకు అవసరమైనటువంటి ప్రత్యేక సదుపాయాలని కూడా కల్పించాలి అనే స్పృహ రావడం. చాలా కంపెనీస్ ఏం ఆలోచిస్తాయంటే, ఆడవాళ్ళకు ఉద్యోగం ఇస్తే మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, ఆడవాళ్ళకు ఉద్యోగం ఇస్తే ఇప్పుడు చాలా డిమాండ్ ముందుకు వస్తా ఉంది మెనిస్ట్రువల్ పీరియడ్స్ అప్పుడు అవసరమైతే సెలవు ఇచ్చేటటువంటి ఒక పద్ధతి రావాలి అనేటటువంటి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. సో మెనిస్ట్రువల్ పీరియడ్స్ ని గుర్తించడము, అలాగే మొనోపాజ్ ఇప్పటిదాకా ఎవరు డిస్కస్ చేయట్లేదు. ఆఫ్టర్ 40s 50s వచ్చిన తర్వాత, మొనోపాజ్ కండిషన్ వచ్చిన తర్వాత మహిళలకి ఒకనొక దశలో సపోర్ట్ అవసరం అవుతుంది. సో ఇలాంటి సపోర్టివ్ సిస్టమ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు చర్చలోకి వస్తా ఉన్నాయి. ఈ చర్చలోకి వస్తున్నటువంటి అంశాలకు తగినటువంటి సపోర్టివ్ సిస్టాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. సపోర్టివ్ సిస్టాన్ని డెవలప్ చేసుకుంటూ బయట ఇన్ఈక్వల్ వేజెస్, ఇవాళ లెక్కలు వచ్చినాయి, 66% లోయర్ వేజెస్ పే చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇటువంటిది వచ్చింది. కాబట్టి లోయర్ వేజెస్ ని మనం సపోర్ట్ ఇవన్నీ సొసైటీలో బ్రాడర్ గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అందరం కలిసి ఆలోచించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ అనేది నేను ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాను. సెకండ్ థింగ్ ఏమిటి అని చెప్పేసి అంటే, ఇవాళ మా పార్టీ బాగా చేసింది అనే దానికంటే, ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియన్ సిస్టమ్ నౌ ఉన్న పొజిషన్ ఏమిటి అంటే, ప్రజలకి కొన్ని పనులు మేము చేసినట్లు కనిపించాలి కాబట్టి కొన్ని పనులు చేసే ధోరణి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ చట్టం నేను చెప్పాను. అలాగే బేటీ బచావో బేటీ పడావో దానికి సంబంధించి కూడా ఉన్న కేటాయించినటువంటి డబ్బంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్కే సరిపోయింది అని. వాస్తవం ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఆ ఆడపిల్లకి, ఆ అమ్మాయికి 18 years వచ్చేపటికి ఆ పాపకి కొంత సర్టెన్ అమౌంట్ ఉంటుంది అని. కానీ లేదు, 18 years వరకు మేము అడుగుతున్నాం, 20 years వరకు ఒక ఆడపిల్లకి ప్రీ ఎడ్యుకేషన్, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ తన బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం బాల్య వివాహాలు లాంటి వాటిని మనం పక్కన పెట్టగలము. బాల్య వివాహాలు మాత్రమే కాదు, వాళ్ళకి ఎనీ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అంటే అమ్మాయికి చదవడం, డిగ్రీలు పొందడం కాదు, ఒక ఆర్ట్ మీద ఆసక్తి ఉండొచ్చు, లేకపోతే ఇంకో ట్రేడ్ మీద ఆసక్తి ఉండొచ్చు, ఇంకొక పనిలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అలాంటి పనులు కూడా నేర్పేటటువంటి పరిస్థితి ఉండాలి. సో ఆడపిల్లలకి వాళ్ళని బాధ్యతగా ప్రభుత్వం స్వీకరిస్తుంది అనేటటువంటి పరిస్థితిని కనుక మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది. అందుకు అవసరమైన బడ్జెటరీ ప్రొవిజన్ మనకి రావాలి. అందుకోసమే బీజింగ్ వేదికలో జెండర్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ ని పెట్టారు. ప్రతి బడ్జెట్ లో జెండర్ బడ్జెట్ ఉండాలి అనేటటువంటిది. ఆ జెండర్ బడ్జెట్ ఎంత ఉండాలి? 50% ఆఫ్ ఉమెన్ ఉన్నారు. 50% ఆఫ్ ఉమెన్ ఎంత వెనకబడ్డారో మనకు అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈక్వల్ స్టేటస్ రావడానికి మనం ఏమని ఉంటున్నాము, ఒక 20 years పెట్టుకుందామా, 2030 సస్టైన్డ్ గోల్స్ పెట్టేసి వరల్డ్ లో ఈ పార్టీకి సుస్థిర అభివృద్ధి సాధించబడాలా అన్న. ఓకే, ఇంకా మనకున్నది 5 years, కాబట్టి చేయలేము. 10 years పెట్టుకుందామా, 15 years పెట్టుకుందామా? ఓ చర్చకి రండి, ఒక 10-20 years పెట్టండి. పెట్టిన తర్వాత ఈ ఇయర్స్ లోపు మనము అసమానతని అధిగమించాలి. సో హౌ మచ్ బడ్జెట్ మనము దీనికి కేటాయించాల్సిన అవసరం ఉంది, ఎలాంటి చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది, ఇవి ఓపెన్ గా చర్చించబడాలా? ఆ చర్చించబడే వాతావరణం ఉందా? లేదు కదా. రాజకీయాల్లో ఎవరు పై చేయి సాధించాలా అనేటటువంటి పద్ధతుల్లోనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. మనం పార్లమెంట్ లో చూస్తా ఉన్నాం. రమాదేవి గారు, ఒక ప్రశ్న, ఇలాంటి అన్ని డిస్కషన్స్ వరకు బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ గా ఎంత సాధ్యం ఇవి? యాక్చువల్ గా సాధ్యము అంటే
యాక్చువల్గా మేము ఐద్వాగా లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్నాము. లెఫ్టిస్ట్ భావజాలంలో మేము ప్రధానంగా చెప్తున్నది ఏమిటి అని చెప్పేసి అన్నట్లయితే, లెఫ్టిస్ట్ దీనిలో ఈక్వాలిటీ అనేది నాట్ ఓన్లీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ ది పీపుల్. అమాంగ్ ఆల్ ది పీపుల్ అన్నప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పాలసీస్ చాలా రాడికల్ గా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో అదానీ అంబానీ లాంటి వాళ్ళ ప్రాపర్టీస్ చాలా పెరుగుతున్నాయి, మిడిల్ వాళ్ళ ప్రాపర్టీస్ కొద్దిగా పెరుగుతున్నాయి, పూరర్ సెక్షన్స్ చాలా డౌన్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. ఈ పాలసీస్ ని చేంజ్ చేస్తే తప్ప ప్రాక్టికల్ గా ఉమెన్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకని ఉమెన్ కూడా ఈ 80% ఇవాళ 80% అంటే నేను ఎందుకు అంటున్నానంటే 80% ఆఫ్ పీపుల్ కి ఇవాళ రేషన్ బియ్యాన్ని సప్లై చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. అవును కదా, అంటే వీళ్ళందరూ పేదరికం దిగువలో ఉన్నారని మనం గుర్తించడమే కదా. ఈ ఫ్యామిలీస్ లో ఉన్న ఉమెన్ అంతా స్టేటస్ అదే కదా. సో ఈ స్టేటస్ ని మనం ఇంప్రూవ్ చేస్తే కదా లైఫ్ విత్ డిగ్నిటీ అని చెప్పేసేటటువంటి దానికి నిజమైన అర్థం వచ్చేది. సో ఉమెన్ ఇష్యూస్ అనేవి మెన్ ఇష్యూస్ తో కూడా లింక్ అయి ఉన్నాయి అని చెప్పేసి మేము అనుకుంటాం. ఇదేదో మెన్ కి ఉమెన్ కి వ్యతిరేకమైన అంటే డిఫరెంట్ ఫోర్సెస్ లో నిలబడాలి. అఫ్ కోర్స్ దెర్ ఈస్ ఎ పెట్రియార్కీలో ఎవరికి ఉపయోగము వాస్తవంగా ఒక కుటుంబంలో ఉన్న మగవాడికి ఉపయోగం అని ఆ మగవాడు ఫీల్ అవుతాడు. నో, యాక్చువల్ గా అతనికి కూడా నష్టం. ఎలా నష్టం అంటారేమో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని మీరు తీసుకోండి, ఒక కాంట్రాక్ట్ జాబో లేకపోతే ఇంకో చోటు జాబ్ చేస్తున్నారు, చెరువు 20,000 వస్తుంది. మినిమం వేజ్ ప్రకారం అయితే ఒక 30,000 రావాలనుకోండి. ఇద్దరు ఈక్వల్ అని చెప్పేసి అనుకుంటే మినిమం వేజ్ వస్తే ఇద్దరికి 60,000 వస్తుంది. అప్పుడు కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది. ఒక అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు, అగ్రికల్చర్ లేబర్ కి 600-700 వేజ్ ఉంటుంది మెన్ కి. ఉమెన్ కి ఎంత ఉంటుంది? 300-350, బాగా ఉంటే 400 ఉంటుంది. ఈ 400 కాకుండా ఆ అమ్మాయికి కూడా 700 ఉందనుకోండి, ఆ ఫ్యామిలీకి 1,400 వస్తాయి కదా. ఒక అగ్రికల్చర్ బెటర్ లివింగ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది, బెటర్ లివింగ్ వస్తుంది కదా. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పెత్తనం ఉండడం ద్వారా ఓహో మేమేదో సుపీరియర్ అనేటటువంటి ఒక భావాన్ని, ఒక ఫాల్స్ భావన అది అంటాను. ఆ భావన ఉండడం ద్వారా స్త్రీలకు తక్కువ వేజ్ ఇవ్వడం, పురుషులకు ఎక్కువ వేజ్ ఇవ్వడం అనేటటువంటి తారతమ్యం ద్వారా వాస్తవానికి లబ్ధి పొందేది అప్పర్ స్ట్రేటా, నాట్ లోయర్ స్ట్రేటా, నాట్ మిడిల్ స్ట్రేటా. సో ఉమెన్ ఇష్యూస్ ఆర్ లింక్ టు ద సొసైటీ. అందుకనే ఎంగిల్స్ అనే ఆయన ఏమంటాడు అంటే, ఎంగిల్స్ మేబీ యు హర్డ్ హిస్ నేమ్, మార్క్స్ ఎంగిల్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎంగిల్స్ ఏమంటాడు అంటే, సమాజంలో మొట్టమొదటి అసమానత స్త్రీల శ్రమ మధ్య పురుషుల శ్రమ మధ్య రావడం మాత్రమే కాదు, ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ అయింది అంటాడు. సో ఈ స్త్రీ పురుష శ్రమ అనేటటువంటి దాని మధ్య ఉన్న తేడాని మనం పరిష్కారం చేయడం వైపు స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా కలిసి పనిచేస్తే మనం అప్పర్ స్ట్రేటా నుంచి లోయర్ స్ట్రేటాను రక్షించే పరిస్థితి వస్తుంది. అప్పుడు స్త్రీలను రక్షించడం అనేటటువంటిది, స్త్రీల యొక్క హక్కులు కాపాడబడటం అనేది, స్త్రీలు కూడా ఇప్పుడు 33% రిజర్వేషన్స్ గురించి మనం కొట్టుకుంటున్నాం. యాక్చువల్ గా స్త్రీలు ఈక్వల్ స్టేటస్ వస్తే స్త్రీలు నాయకత్వంలో కూడా ఈక్వల్ స్టేటస్ కి చేరడం సాధ్యం. అయితే మీరు అన్నట్లు ఇప్పుడు ఇది సాధ్యమవుతుందా, మనం డిస్కస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. ఫస్ట్ అసలు డిస్కషన్స్ జరగాలి కదా. డిస్కషన్ జరిగితే కదా మనం అనలిటికల్ గా వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఒక ఓపెన్ ఫోరం అనేది స్టార్ట్ అయింది కాబట్టి దీని ద్వారా ఇది అనుకూలంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉందని అంటారు. అయితే ఎస్ డిస్కషన్ జరగాలి, ఏది కరెక్ట్ ఏది కాదు అనేటటువంటిది మనకున్నటువంటి ఫ్యాక్ట్స్ ఆధారంగా మనము నిర్ధారణలకు రాగలగాలి. ఏదైతే నిర్ధారణకు వచ్చామో దాన్ని సాధించడం కోసం మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ట్రై చేయాలి. నేను అందుకే చెప్పాను, మార్చ్ 8 అనేది ఒక రోజుకు పరిమితం అనే మీరు ఆందోళన పడుతుంటే చెప్తున్నాను. ఈ ఒక రోజు అనేది మన చరిత్రకు సంబంధించి, మన పోరాటాల స్ఫూర్తికి సంబంధించి మనమందరం దాన్ని ఆ చరిత్రలోకి వెళ్ళి
ఏం జరిగింది, ఎందుకు జరిగింది, చరిత్రలో ఏ రకంగా ఇది ఎవాల్వ్ అయింది. సో స్ట్రగుల్ ద్వారా వచ్చినటువంటి మార్చ్ 8ని మనం స్ట్రగుల్స్ ద్వారా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఒక ప్రయత్నము, ఆ స్పిరిట్ ని మనం అందుకోగలగాలి. ఆ స్పిరిట్ ని మనం అందుకోవడమే కాదు, నేను ఎప్పుడో స్పార్టకస్ అనే ఒక పుస్తకం చదివాను. స్పార్టకస్ అదే స్పార్టకస్ అనే అతను ఆనాడు బానిస సమాజం మీద తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటులో అతను ఓడిపోతాడు. అంటే అతను మాత్రమే కాదు, అతని నాయకత్వంలో బానిసలందరూ తిరుగుబాటు చేస్తారు. ఫైనల్ గా ఓడిపోతాడు. ఓడిపోయిన క్రమంలో స్పార్టకస్ భార్య ఆమె తప్పించుకుని అక్కడి నుంచి ఒక స్వేచ్ఛాయుతమైన ప్రాంతానికి వెళ్తుంది. ఆమె తన బిడ్డలకి స్పార్టకస్ చరిత్ర గురించి చెప్తూ ఉంటుంది. ఏమిటి ఆ చరిత్ర చెప్పడంలో అంటే, ఈ చరిత్ర విముక్తి చెందే వరకు, మానవుడు స్వేచ్ఛ పొందే వరకు ఈ స్టోరీ చెప్పబడుతూ ఉండాలి, తరతరాలకి చెప్పబడుతూ ఉండాలి. సో మనము మహిళల గురించి ఈరోజు మనలో సగభాగం మనం అనుకుంటున్నాం కదా, మన సంస్కృతిలో శివుడు అర్ధనారీశ్వరుడు. విమెన్ అంటేనే బెటర్ హాఫ్ అంటారు కదా మ్యామ్. శివుడు గురించి పక్కన పెట్టినా సరే, ఐ మీన్ జనరలీ ఆల్ మ్యారీడ్ మెన్ సే షీ ఈజ్ మై బెటర్ హాఫ్ అనే అంటారుగా కదా. సో వాస్తవంగా మన సంస్కృతిలో ఒక భాగం అది. ఇప్పుడు మన గ్రామ సీమల్లో చూడండి మీరు, ఆ గ్రామంలో రాముడి గుడి ఉండకపోవచ్చు, వెంకటేశ్వర స్వామి గుడి ఉండకపోవచ్చు, బట్ మన గ్రామాల్లో ఒక పోలేరమ్మ, ఒక మారమ్మ, ఒక పెద్దమ్మ, ఖచ్చితంగా మా అమ్మ ఉంది అని అంటారు. ఖచ్చితంగా అమ్మ గుడి అయితే ఉంటది, అమ్మ గుడి అనే అంటారు. ఒక గ్రామ దేవత ఉండడం అనేది మనం చూస్తాం. కరెక్ట్. సో ఇది మన కల్చర్. ఈ కల్చర్ అణిచివేయబడింది. అణిచివేయబడిన నేపథ్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి, మనం స్టడీ చేయాలి. మనం తిరిగి మన ఆదిమ సంస్కృతిని, మన పాత సంస్కృతిని, మన పురాతన సంస్కృతిని ఈక్వల్ ఫుటింగ్ మీద నిలబెట్టేటటువంటి దానికోసం మనం ట్రై చేయాల్సిన అవసరం ఉంది. సో మార్చ్ 8 అనేది అలాంటి స్పిరిట్ ని మనందరికి ఇవ్వాలి. నాకు ఈ డిబేట్ మొత్తంలో లేదా ఈ డిస్కషన్ మొత్తంలో రమగారు మనం ఇన్ని మాట్లాడినా నాకు ఆ ఒక్క లైన్ మీరు చెప్పారు చూడండి, మన పాత మన పురాతన సంస్కృతి, మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్. ఐ మీన్ దట్ మస్ట్ బీ హ్యాపెనింగ్, బికాస్ దానివల్లే నాకు తెలిసి మేబీ మీరు అంటున్నట్టుగా లేదా మీలాంటి పోరాట వనితలు ఎవరైతే ఉన్నారో అందరూ కోరుకున్నట్టుగా విమెన్కి జరగాల్సినటువంటి సరైన న్యాయం, ఇవ్వాల్సిన సరైన రెస్పెక్ట్ మేబీ అప్పుడే ఇస్తారేమో అనే చిన్న కాన్ఫిడెన్షియల్ స్టేట్మెంట్ లాగా, ఏదో తెలియని ఒక ఆనంద భరితమైనటువంటి స్టేట్మెంట్ లాగా అనిపించింది నాకైతే అది. ఐ మీన్ ఐ థింక్ సునీతా రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేస్తారనుకుంటా ఆ స్టేట్మెంట్. ఒకటండి, మహిళలు అక్క చెప్పినట్టుగా మాకు ఎంపవర్మెంట్ అనేది పూర్వకాలం నుంచే ఉన్నది. ఇప్పుడు అంటే కొన్ని ఉదాహరణలు, ఇప్పుడు మనము ఒక పెళ్లి చేస్తాం, పెళ్లి చేస్తే కార్డులో ఏం కొట్టిస్తాము అవినాష్ గారు చెప్పండి? శ్రీమతి అండ్ శ్రీ అని కొట్టిస్తాం. కరెక్ట్. అక్కడ మహిళ ఎక్కడ ప్రథమ స్థానం ఇచ్చారు మనకు. దేవతల పేర్లు అక్క చెప్పినట్టుగా దేవతల పేర్లు కూడా మనకు ఒక కళ్యాణం జరుగుతూ ఉంటది. ఎవరి కళ్యాణం అని చెప్తాము? సీతారాముల కళ్యాణం అని చెప్తాము. ఒక పూజకు పోతాము, శివపార్వతుల కళ్యాణం అని చెప్తాము. ఇలా మనము మహిళకు ఎప్పటి నుంచో మనకు పురాణ కాలం నుంచి కూడా మనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన సంస్కృతిలో, మన సాంప్రదాయాలలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా అక్కడ దాకా ఎందుకండి, మన దేశమే భారతదేశం, భారత మాత. నదులు కూడా మొత్తం ఉన్న నదులన్నిటికీ మన మాతల పేర్లు పెట్టారు. ఇంకో మాట చెప్పండి సునీత గారు, రమ గారు, ఒక్క మాట. ఐఎమ్ సారీ, భార్య భర్తలు అని అంటారు తప్ప భర్త భార్యలు అన్నారు. భార్యాభర్తలు అంటారు సార్, భార్యాభర్తలు అంటారు. కరెక్ట్, అదే అంటున్నా నేను. ఎక్కడైనా మన పురాణాల కాలం నుంచి కానీ, వేద కాలం నుంచి కానివ్వండి, మనకు ఏ కాలం నుంచి అయినా కూడా మహిళకు ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు అంటే మహిళకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఎందుకు అంటే అసలు ఇంటికి ఇలవేల్పు
విమెనే కదా, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇంటికి ఇలవేల్పు మహిళ లేని ఇల్లు ఒక్కసారి వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఒక మహిళ లేని ఇంటికి నో 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 వి షుడ్ నాట్ ఇమాజిన్ సచ్ కైండ్ ఆఫ్ హోమ్స్. నో 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 వి షుడ్ నాట్. రమ గారు ఒక్క మాట మీరు ఏదో చెప్తా ఉన్నారు, ఒకసారి చెప్పేస్తే విల్ కంక్లూడ్ ఇట్. లేదు, ఒకటే మనం ఫైనల్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ గొప్పతనాలు ఉన్నా సీతని అగ్ని ప్రవేశం చేయించారు, సీత తిరుగుబాటు చేసింది. అంటే రాముడు నా దగ్గరికి వచ్చేసాయంటే తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది, రాముడి దగ్గరికి వెళ్ళలేదు. సో మనము తిరుగుబాటును కూడా గుర్తుంచుకోవాలి, ప్రాతిపత్యాన్ని మాత్రమే కాకుండా. కాబట్టి అణిచివేత అంటే పురాతన చరిత్ర మనకి ఘనమైన చరిత్ర ఉంది. అణిచివేతలో ఉన్నాము, అణిచివేత నుంచి నిలబడడానికి ట్రై చేస్తున్నాము. ఆ నిలబడే చరిత్రని మనము అందిపుచ్చుకోవాలి, భవిష్యత్తుకు తీసుకెళ్ళాలి. రైట్, వండర్ఫుల్. ఇట్ వాస్ అ గ్రేట్ మీటింగ్ యు. ఖచ్చితంగా అక్క. ఇప్పుడు మన దేవతలే మనకు స్ఫూర్తి. సత్యభామ, శ్రీకృష్ణుని అక్కడ పెట్టి సత్యభామ యుద్ధం చేసిన కాలం చూసినాము. ముక్కోటి దేవతలు మహాశక్తి పార్వతీదేవి గారిని ప్రార్థించడం చూసినాము. అంటే మహిళకి ఎంత శక్తి ఉందో మనకు ఎగ్జాంపుల్స్ గా అప్పటి నుంచే చూపించారు. ఇప్పుడు కూడా మనం అదే శక్తితో ముందుకు వెళ్ళాలి. ఈ రోజు ఒక్క రోజు కాదు అక్క, 365 రోజులు మనం ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉండాలి. మన శక్తిని, మన శక్తి స్వరూపాన్ని, మన సామర్థ్యాన్ని, మన బలాన్ని మనం చూపించాలి ఈ సమాజానికి. రైట్ సునీత గారు, ఆ స్టేట్మెంట్ పైన సునీత గారికి, రమాదేవి గారికి, పావని గౌడ్ గారికి ఈ డిబేట్లో పాల్గొనేందుకు ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ విషింగ్ ఆల్ యూ విమెన్ అ వెరీ హ్యాపీ విమెన్స్ డే. అయితే ఇక్కడ ఒక మాట, ఇందాక సునీతారెడ్డి గారు చెప్పినా, రమాదేవి గారు చెప్పినా, నేను అన్నట్టుగా కూడా వన్ డే సెలబ్రేషన్స్ నాట్ కరెక్ట్. మేబీ థింక్ అబౌట్ ఇట్ వన్స్ అగైన్. ఎవ్రీ డే విమెన్ షుడ్ బి సెలబ్రేటెడ్ ఆన్ ఎవ్రీ డే. బ్యూటిఫుల్ థింగ్ అబ్బా. లైఫ్లో విమెన్ అంటే అది వేరు అని అంటారు చాలామంది, నాకు తెలియదు అలాంటివన్నీ. కాకపోతే ఐ హ్యావ్ సీన్ అ గ్లోరియస్ విమెన్స్ ఆల్ టుగెదర్ ఇన్ మై లైఫ్. రోజు ఒక అద్భుతం అంతే. వాళ్ళు చేసేటువంటి వంటలు కావచ్చు, వాళ్ళు చూసేటువంటి విధానం కావచ్చు, నిన్నైనా నన్నైనా ఇంకొకరినైనా, తల్లిగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, గర్ల్ ఫ్రెండ్గా, మేబీ కొందరికి ఎనిమిగా, ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు ప్రతి డే. వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు, మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. ఇన్స్పిరేషన్స్ కమ్స్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్, నూక్ అండ్ కార్నర్. దాన్ని అర్థం చేసుకొని విమెన్ని ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకుంటే ద వరల్డ్ విల్ బీ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అట్లీస్ట్ యువర్ హౌస్ విల్ బీ అ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. కీప్ దెమ్ హ్యాపీ అండ్ సేఫ్. సేమ్ టైమ్, డియర్ విమెన్, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ, కీప్ యువర్ మెన్ హ్యాపీ అండ్ సేఫ్ so that the house will be happy and safe. Take care. Idi ival TV Foresights Thought lo big debate. Nenu me Avinash Janagama signing off. Once again wishing all women a very happy